నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వ్లాగ్ మా కొత్తింట్లో తీసిన ఫస్ట్ వ్లాగ్ అనమాట. అది కూడా మా పెళ్ళైనాక వచ్చిన ఫస్ట్ పండుగ రోజైతే తీసిన. మా పెళ్ళైన తర్వాత ఫస్ట్ అయితే హోలీ వచ్చింది. దాని తర్వాత ఉగాది వచ్చింది కదా! సో, మేమైతే ఉగాది సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. ఇంకా ఉగాది పండుగ రోజు పొద్దున్నే లేచి స్నానం గిట్లా చేసుకొని నేను రెడీ అయిపోయినా. మా అక్క వాళ్ళు కాల్ చేసిండ్రనమాట. పెళ్ళైనాక ఫస్ట్ పండుగకి పుట్టింటి వాళ్ళు తీసుకెళ్ళాలంట. సో, అట్లా అని చెప్పేసి కాల్ చేసి రమ్మన్నారు. లేకపోతే వచ్చి తీసుకెళ్తామనేసి అన్నారు. అయ్యో! వచ్చుడు ఎందుకు మేమే వస్తాం అనేసి చెప్పినామనమాట. అండ్ మా అక్క వాళ్ళైతే నాకు ఇట్లా సదిరిచ్చిర్రు చూడండి మా కిచెన్. అండ్ ఈ శివయ్య ఫోటో అయితే మేము ఉగాది కంటే ముందే శ్రీశైలంకి వెళ్ళేసి వచ్చినాము. నేను మా హస్బెండ్ ఇద్దరము అక్కడ కొన్నా అనమాట. ఇంకా ఎట్లాగో ఫోటో ఉంది కదా అని చెప్పేసి ఇంకా పండుగ రోజు మంచి రోజు అని పెట్టి పూజ చేసినుండే అనమాట. నేనైతే మ్యాక్సిమం మా ఆయన చేతనే దీపం పెట్టిస్తా. ఎందుకంటే ఇంటి యజమాని పూజ చేస్తే మంచిదంట. నేను లేచే కంటే ముందు రెడీ అయిపోతా కదా! ఎట్లాగో దేవుడి దగ్గర అదే పటం గిట్ట దూడ్చి బొట్లు గిట్ట పెట్టేసి మొత్తం అరేంజ్ చేసి నేను పిలుస్తే ఈయనైతే పూజ చేస్తారనమాట. ఈయనకి ఎట్లా చేయాలో తెలియదు పాపం. ఈవెన్ నాకు కూడా తెలవదు. నేనేం ప్రోని కాదు. ఏదో నాకు తెలిసింది నేను ఈయనకి చెప్తే ఈయన ఫాలో అయిపోతారనమాట. ఫస్ట్ అయితే దీపం వెలిగించి తర్వాత హారతి ఇచ్చిండ్రు. ఇంకా ఇద్దరం పూజ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ఏమీ చేయలేదు. చక్కగా మా ఇంటికి పోయినాము. అండ్ మోరోవర్ ఉగాది పండుగ రోజు నేను ఉగాది పచ్చడే ఫస్ట్ తాగుతా అనమాట. బ్రేక్ఫాస్ట్ ఏమి ఉండదు. పచ్చడి అయ్యేంత వరకు సైలెంట్గా కూర్చొని పచ్చడి అయిన తర్వాతనే పచ్చడి టేస్ట్ చేస్తామన్నమాట. అది మా ఇంట్లో అందరూ అట్లనే చేస్తారు. ఇంకా మా ఆయన అయితే దీపం పెట్టిండు. ఫస్ట్ ఆరతి ఇచ్చేసిండు చూడండి ఈయన తెలియక. నేను చెప్తూనే ఉన్నా ఆరతి వెలిగించేసిండ్రు. ఇంకా దాని తర్వాత అగరబత్తులు పెట్టినుండే అనమాట. మేము ఎంత ఎర్లీగా వెళ్దాం అనుకున్నాము కానీ అంత లేట్ అయిపోయింది. ఎర్లీకి వెళ్తే చల్లగా వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి. ఎంత లేట్ పోతే అంత ఎండ ఉంటుంది. ఇంకా ఈయన ఫస్ట్ దేవుని దగ్గర మొక్కేసిన తర్వాత నేను మొక్కుతున్నా అనమాట. హ్యాపీ ఉగాది. మంచిగా పూజ చేసినాం కానీ దేవుడికి పూలే పెట్టలేదు. ఏదైనా ప్రసాదం కూడా చేసి పెట్టాల్సింది అనిపించింది. అయితే పూలు కొందాం అనుకున్నా కానీ నాకు ఈ ఏరియా కొత్త కదా! అసలు ఎక్కడ అమ్ముతారో కూడా తెలీదు. ఇప్పుడు తెలుసుకుంది ఏంటి అంటే ప్రతి వెనస్డే మా ఇంటి గల్లీ చివరనే మార్కెట్ పెడుతున్నారనమాట. అదైతే తెలిసింది ఇప్పుడు. ఎక్కడెక్కడ ఏ ఐటమ్స్ దొరుకుతాయో ఈ మధ్య కొంచెం తెలిసినాయి. అండ్ నేనైతే ఈ డ్రెస్ వేసుకున్నా. ఇది 890 రూపీస్కి దిల్సుఖ్ నగర్లో తీసుకుని ఉంటే మా ఇంట్లో దేవుని లగ్గం అప్పుడు వేసుకుందామని అప్పుడు వేసుకున్నా. చాలాసార్లు రిపీట్ చేసిన. అండ్ పండుగ రోజు కూడా ఇదే వేసేసుకున్నాను అనమాట. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయినాం. నేను ఇంటి ముంగట ఈ ముగ్గేసినుంటి అసలు నేను ముగ్గులు వెయ్యను. మా ఇంటి దగ్గర అయితే అస్సలు వేసే ఛాన్స్ కూడా నాకు ఉండదు. ఎందుకంటే పొద్దున్నే మా అత్తలు వేసి ఆకిలి ఊకేసి ముగ్గులు గిట్ట పెట్టేస్తుంది అనమాట. నేను కొన్ని సంవత్సరాలు అయిపోయింది ముగ్గు వేయక. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా రోజు పొద్దున్న లేసి వేస్తుంటే నాకే కొత్తగా అనిపిస్తుంది. ఇంక ఇంటికి తాళం పెట్టేసి అయితే స్టార్ట్ అవుతున్నాం. మేమైతే మంచిగా తయారయ్యేసి ఉగాది రోజు ఈ పెళ్ళైన తర్వాత ఫస్ట్ పండుగ కదా! సో మా అక్క వాళ్ళ ఇంటికి కాదు మా ఇంటికి వెళ్తున్నాం అనమాట. మా అక్క ఇన్వైట్ చేసింది. బావ కూడా కాల్ చేసి పిలిచారు. సో మేమైతే వెళ్తున్నాం. అండ్ ప్లీజ్ ఇగ్నోర్ మై గ్రే హెయిర్. ఇంతలా గ్రే హెయిర్ వచ్చేసినాయి అని చెప్పి నేను ఇప్పుడు రియలైజ్ అవుతున్నా. పెళ్ళప్పుడు అది అప్లై చేసుకుని ఉంటే కదా ఇండస్ వ్యాలీ, అది ఎక్కువ రోజులు లేకుండే అండి. తర్వాత పోయింది. దాని తర్వాత ఇంకా మళ్ళీ ఏం అప్లై చేయలే అనమాట. నేను ఫ్రీక్వెంట్గా అస్సలు అప్లై చేయను హెయిర్కి కలర్. ఎందుకంటే ఉండని గ్రే హెయిర్ ఎవరు చూసేది ఉంది అన్నట్టు లైట్ తీసుకుంటా అనమాట. నాకు జర బద్ధకమే. ఏదైనా అకేషన్ ఉంటే కానీ హెయిర్కి ఏం అప్లై చేయను. అండ్ అక్కడ సుచిత్ర సర్కిల్ చింతల్ సర్కిల్ అనమాట. అక్కడ నుంచి పోతే మా అక్క వాళ్ళ ఇల్లు వస్తుంది. అందుకే అక్కడ పర్టికులర్గా వీడియో తీసి మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా ఇంటికి ఎంత లేదన్నా కమ్సే కమ్ గంట పడుతుంది. మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా ఇల్లు ఒక 20 మినిట్స్ అనమాట. మొత్తం 1 అవర్ 20 మినిట్స్ పడుతుంది మా ఇంటికి పోవాలంటే. అయితే మేమిద్దరం ఏదైనా గుడికి వెళ్దాం అనేసి అనుకున్నాం అనమాట. అయితే ఇది బల్కంపేట్ టెంపుల్. బల్కంపేట్లోకి వెళ్దాము అనేసి అనుకున్నాము. కాకపోతే ఏమంటే ఇక్కడ రష్ చాలా ఉండే. అండ్ ఇంకోటి ఏమంటే అప్పటికి మధ్యాహ్నం అయిపోతుంది. ఇంకా అట్లా అని చెప్పేసి దర్శనంకి పోలేదన్నమాట. బాగుంటుంది బల్కంపేట్ టెంపుల్ కూడా. అండ్ పండుగలు అప్పుడైతే ఇంకా రష్ నార్మలే కదా, ఏ గుడిలోనైనా ఎక్కువ మందే ఉంటారు. అండ్ ఇక్కడ నుంచి తీసుకొస్తాడు మా ఆయన. ఎప్పుడు తీసుకొచ్చినా సెక్రటేరియట్ దగ్గర నుంచి. మా అక్క వాళ్ళు వస్తే ఏమంటే బేగంపేట అట్లా ఖైరతాబాద్ ఆ రూట్ నుంచి వస్తారనమాట.
ఇంకా మా ఆయన అయితే ఈ రూట్ చూస్ చేసుకొని ఇక్కడ నుంచే తీసుకొస్తాడు మోస్ట్లీ. అండ్ ట్యాంక్ బండ్ అయితే ఎన్నిసార్లు చూసినా నాకు చూడాలనిపిస్తుందండి. ఏదో చిన్నపిల్లల అక్కని నాకు ఎగ్జైట్మెంట్ అవుతుందనమాట ట్యాంక్ బండ్ని చూడంగానే. ఆ వాటర్ అక్కడ నుంచి ఇక్కడ దాకా చెట్లు చాలా అంటే చాలా మంచి అనిపిస్తుంది. అక్కడ కనిపిస్తుంది అది బిర్లా మందిర్, హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది. అండ్ ఇక్కడ ఏమంటే మా ఆయన చిన్న షాపింగ్ అనమాట, దారిలో సెంట్రో అనే స్టోర్లోనే చేస్తారంట, అక్కడికి తీసుకొచ్చిండు. అక్కడ ఈ చెప్పులను చూసి నాకు ఆ హీల్స్ చూసి ఆశ్చర్యం అనిపించింది. అందుకని వీడియో తీసినుంటి. ఆయన ఒక ఫుట్వేర్ అండ్ ఏదో క్యాప్ కొంటాడంట, క్యాపా బెల్ట్ ఏదో అన్నుండే, దానికోసం అని చెప్పి ఆ స్టోర్కి తీసుకెళ్ళిండు. బట్ అక్కడ అంతసేపు చూసి కొనలేడు. అయితే ఏదన్నా టెంపుల్కి వెళ్దామని అనుకున్నాం కదా, ఎక్కడ దారిలో ఏ టెంపుల్స్ దొరకలేకుండే లాస్ట్కి మలక్పేట్ దగ్గర ఉంటుందన్నమాట ఈ టెంపుల్, పోచమ్మ టెంపుల్. అక్కడికి వచ్చినాము. ఈ టెంపుల్ ఎక్కడ అంటే మలక్పేట్ యశోద హాస్పిటల్ బ్యాక్ సైడ్ అనమాట. మా రితిష వాళ్ళ డాడీ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది ఈ టెంపుల్, చాలా బాగుంటుంది. ఇంకా మా ఆయనని తీసుకొని ఇక్కడికి వచ్చినా అనమాట. ఆయన ఏదో ఒక టెంపుల్ పోదామంటే పోదాం అనేసి అంటుండు. సర్లే ఇక్కడికి వెళ్దామని చెప్పి తీసుకొచ్చిన. ఇంకా టెంకాయ కొన్ని ఉండే బయట అమ్ముతుంటే ఫస్ట్ వచ్చి టెంకాయ గిట్ట కొట్టి దాని తర్వాత దర్శనం చేసుకున్నాము. అయితే ఇక్కడ మాకు ఉగాది పచ్చడి ఇచ్చిండ్రనమాట, ఇక్కడ తీసేసుకుని ఉంటిమి. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత కొంతసేపు అయితే ఇక్కడ కూర్చున్నాము. నేను వీడియో తీసుకోనికి ఎప్పుడు కెమెరా ఆన్ చేసినా ఈయన హెయిర్ సెట్ చేసుకుంటారండి. నేను కెమెరా ఆన్ చేసి ఇక్కడ చూడయ్యా అంటే ఈయననేమో మంచిగా హెయిర్ సెట్ చేసుకుంటుంటారు. అండ్ నేనైతే కాజల్ పెట్టుకున్నా కళ్ళకి, అందుకని అట్లా దయ్యంలాగా పడుతున్నా. అండ్ హెయిర్ మొత్తం పిచ్చిగా అయిపోయింది. ఇక్కడ అమ్మవారి ఫోటోకి చూడండి ఎంత పెద్ద గాజుల దండ వేసిండ్రో, ఆ గాజులు అట్లా ఎట్లా కూర్చుండ్రో ఏమో కానీ మంచిగా ఉండే. అండ్ ఇదేమో పెద్ద హనుమంతుని స్టాచ్యూ అనమాట, ఇది కూడా ఆ ఏరియాలోనే ఉంటుంది. అండ్ మా ఇంటికి దగ్గరికి అయితే వచ్చేసినాము, చంచల్గూడ దగ్గరకు వచ్చేసినాము. దగ్గరికి వస్తుంటే నాకు హ్యాపీ అవుతుంది అనమాట. మా ఇంటికి వచ్చేసిన అని చెప్పి ఒక 2-3 రోజులు ఉందామని వచ్చిన అనమాట. నా కోసం బయట నిలబడతారని ఎక్స్పెక్ట్ చేస్తే మా అత్త ఎప్పుడు బట్టలు ఉతుకుతూనే ఉంటుంది మిషన్ పెట్టుకొని కూడా. మా తమ్ముడు పచ్చడి కూడా తాగలేరు, ఎవరు తాగమన్నారు కూడా తాగొద్దు తినొద్దు అని చెప్పి అలానే వచ్చిన. కాకపోతే మీ ఇంటికి ఇది ఏదో ఒక గుడి పోదామంటే మీ ఇంటి దగ్గర పోతున్న గుడికి పోయినాం. అదంతా గుడి పోసినాడు పచ్చడి అంటే తీర్థం కాదు అలానే కడుకోసం మంచినీళ్ళే. నేను బట్టలు ఒకసారి పెట్టాము మళ్ళీ వాటర్ తెచ్చి నమస్తే పెట్టడం నేర్చుకో. నమస్తే అని చెప్పాలి. ఇంటికి మేము మామలకు చెప్తాము నమస్తే మామయ్య. హ్యాపీ ఉగాది చెప్పు బాబాయ్కి. హ్యాపీ ఉగాది. ఈడ కూర్చుంది, నీ ఇంకన్నా కూర్చుంది చూడు. చేసింది ఎందుకు తిట్టినాం అనుకంట. చేయొద్దు మరి, బాయ్స్ తో చేపిస్తారంట. మా ఇంట్లో మగపిల్లవాడి మా డాడీ చేస్తుంది, మా డాడీ బాబాయ్. కొరకు సోనాలక్కని కొరికినట్టు కొరకు. నలిచ్చి తింటుందా? నలిచ్చి ఏం తింటుంది? సోనాలక్కని కొరికింది మొత్తం
మా మోని పాప టూ మచ్ నాటీ తయారైతుంది. ఎవ్వరిని పడితే ఆళ్ళని కొరకడము, కొట్టడము, గిచ్చడం ఇవన్నీ చేస్తుందనమాట. ఎదురింటి సోనాలి ఉంటది కదా! పాపం ఆ పిల్లని చెయ్యికి కొరికేసిందంట చెయ్యి దగ్గర. బ్లడ్ గూడా వచ్చిందంట. అంతగనం కొరికింది చూడండి. బట్ స్టిల్ సోనాలి పాపం మోనిషాని ఎత్తుకుంటది. ఎంత ఇష్టపడతదసలు. పాపం ఆ పిల్ల ఎత్తుకోవాలని తనలాడుతది. ఈ పిల్లనేమో ఆ పిల్లని కొరికేసింది చూడండి. ఇట్లుంటాయి మా మోని పాప చాతలు. ఇంకా మా అక్క అయితే దేవుడి దగ్గర మొక్కుమన్నదనమాట. ఇంకా మేమిద్దరం దేవుడి దగ్గర మొక్కినాము. మేము ఎవ్రీ ఇయర్ ఉగాది పచ్చడి చేసిన తర్వాత ఆ కుండ తీసుకొచ్చి ఇక్కడే పెట్టేస్తామన్నమాట. బయటనే కలుపుతాము ఉగాది పచ్చడి. కాకపోతే కుండ దేవుడి దగ్గర పెడతాము. అండ్ నైవేద్యం కూడా పెట్టింది మా అక్క దేవుడి దగ్గర. మా ఇంట్లో అయితే ఎల్లమ్మ ఉంటది కదా! రీసెంట్‌గా కళ్యాణం కూడా చేయించుండే. ఆ కళ్యాణం వ్లాగ్ ఇంకా పెట్టలే. అవన్నీ తమ్ముని ల్యాప్‌టాప్‌లో ఉన్నాయి. పాటి కట్టుకున్నావా? అస్సలు బాలే. అది నాది కాదే, మా ఫ్రెండ్ ఇచ్చింది నాకు. అడుగుతా మా ఫ్రెండ్. జరుగు నాది కాదన్నా కదా. ఇంకా మేము ఇంటికొస్తే అట్లా ఉంటదనమాట సందడి. ఇంకా మా అక్క అయితే పచ్చడి పోషిచ్చింది మా ఇద్దరికి. తాగుతున్నాం. తర్వాత కంకణాలు కడుతుందనమాట. దేవుడి దగ్గర పెట్టి పూజ చేస్తది చేసేటప్పుడు. ఇంకా మా కోసం కూడా 2 ఎక్స్ట్రా కంకణాలు పెట్టి పూజ చేసిందంట. ఇంకా మేము రాగానే మాకు కట్టేసింది. అయితే నేను ఇక్కడికి వచ్చినా కదా, గిఫ్ట్స్ అన్బాక్సింగ్ కూడా చేద్దాం అనుకుంటున్నా. నేను వచ్చే వరకు ఏది ఓపెన్ చేయొద్దు అని చెప్పి వీళ్ళు అట్లనే పెట్టిండ్రంట పెళ్ళికి వచ్చిన గిఫ్టులు. మాకు ఎక్కువ ఏం రాలేవు కానీ ఏవో వచ్చిన కాడికే పక్కన తీసి పెట్టిండ్రనమాట. మా రితిష్ అయితే మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్తుంది ఇక్కడ. ఈ డ్రెస్ ఆమెకి అలా పెద్దమ్మ తీసుకొచ్చిందనమాట, మణికంఠ వాళ్ళ మమ్మీ. అందుకని షరారానే వేసుకుంటా అని చెప్పి అదే వేసుకుందంట. ఇంకా మా తమ్ముడు అయితే ఆ డ్రెస్ నా బారాత్లో వేసుకుని ఉండే, అది ఎంత తిరిగి కుట్టించుకుందండి వాడు. అదే కావాలి, అలాంటి ఫ్యాబ్రికే కావాలని చెప్పి ఆ ఫ్యాబ్రిక్ చూస్ చేసుకొని మరీ కుట్టించుకుని ఉండే, బారాత్లో వేసుకుంటా అని చెప్పి. అండ్ మా అక్క అయితే పోలేలు చేసింది, మామిడికాయ పులిహోర, వడలు చేసింది. అవేమో సారె మురుకులు అంటారనమాట. అది పెళ్ళిలో పెడతారనమాట. పెళ్ళిలో కాదు, యాక్చువల్లీ రిసెప్షన్ రోజు పెడతారనమాట. ఆ మురుకులు తీసుకొచ్చి ఇస్తుంది మా మోనిషా నాకు. ఇంకా దాని తర్వాత అందరం కూర్చొని అయితే లంచ్ చేస్తున్నాము. మా ఇంట్లో ప్రతి ఉగాదికి అయితే పచ్చడితో పాటు మామిడికాయ పులిహోర కంపల్సరీ చేస్తాము. ఆ రోజే ఫస్ట్ డే ఇంకా మామిడికాయ టేస్ట్ చేస్తామన్నమాట. ముందు వచ్చినా కానీ అస్సలు టేస్ట్ చెయ్యము. ఇంకా మా అక్క అయితే పులిహోర చాలా మంచి చేసినుండే, పుల్లగా అసలు నోటికి ఎంత మంచిగా అనిపించిందో. మా బావ ఒక్కడు మిస్ అయిండు, ఎందుకంటే బావకి డ్యూటీ ఉంది, ఈవినింగ్ వస్తా అన్నాడు. ఇంకా మేము వచ్చినాం కదా, డ్యూటీ అయిపోయినాక డైరెక్ట్ ఈడికే వస్తా అని చెప్పిండు అనమాట. ఇది ఈరోజు వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. నెక్స్ట్ వ్లాగ్లో కంటిన్యూ చేద్దాం. బాయ్ బాయ్.